వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మనము లకడికపూల్లోని భారత్ పెట్రోలియం కాడ ఉన్నాము. ఇక్కడనే కాకుండా నగర వ్యాప్తంగా ఏ పెట్రోల్ బంకులో చూసినా ఈ ఎల్పిజి కొరత అయితే చాలా తీవ్రంగా ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని కిలోమీటర్ల మేర ఆటోలు ఇంకా లైన్లో ఉన్నారు. కొందరైతే ఉదయం 7:30కు వస్తే ఇంకా 11 అవుతుంది. ఇప్పటికి కూడా వాళ్లకు ఎల్పిజి అనేది ఇంకా పూజించుకోవడం జరగలేదు. ఒక్కసారి బాధితుల మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. मेरा नाम मोहम्मद आज़म है, मैं होल सिटी में रहता हूँ, विधि बाज़ार मोइन बाग। ये प्राइवेट पंप वाले क्या है बोले 90 रुपीज़ ऐसा लीटर बेच रहे हैं लोग। HP इंडियन भारत पेट्रोल पंप पे क्या है रेट कम है, ये पंपों पे गैस नहीं आ रही। दूसरे प्राइवेट पंपों पे दो गाड़ियाँ खड़े हुए रह रहे हैं गैस के, मगर ये पंपों पे नहीं रह रही गैस। इसके लिए CM साहब को ये देखना चाहिए कि ऑटो वाले बहुत तकलीफ़ में इस वक्त, तो 4 घंटे लाइन में खड़ रहे हैं, 5 घंटे रात में 3-4 बजे तक लाइन में ठहर के गैस जला के पंप वाले बंद करे तो चले गए। फिर सुबह 6 बजे से लाइन में लगे हुए, अभी तक 6 बजे से अभी तक लाइन में लगे हुए। ये आपके रविंद्र भारती के पास से लाइन आ रही तो पूरी यहाँ तक आ रही। सुबह 8 बजे गाड़ी लगाया तो अब यहाँ पर आया मैं। तो CM साहब से गुजारिश है कि CM साहब ज़रा कुछ करिए, कुछ आप देखिए। दूसरे पंपों पे रेट बढ़ के ये पंपों पे 3 कंपनियों के पंपों पे रेट कम है। 67 ये पंप भारत पे, इंडियन पे भी वही रेट है, HP पे भी वही रेट है। ये गो गैस और जो प्राइम, ये नायरा, ये जितने भी पंप हैं प्राइवेट, इन लोग बहुत महंगा बेच रहे हैं। 97 है, 90 है, 87 है, 95 है। बस अपने चंपापेट पे एक पंप है, वो पंप पे तो 100 रुपीज़ है, ऐसा है। तो CM साहब से गुजारिश है कि आप ज़रा देखिए, कुछ कीजिए, क्योंकि पूरे पंपों पे एक रेट रहा तो क्या है, पब्लिक ट्रैफिक गाड़ियाँ कम हो जाते, दला लेते निकल जाते। अब पंपों पे कम ज़्यादा रहने से प्रॉब्लम बहुत हो जा रहा। अभी तक ये टाइम हो गया मगर 1 रुपये का कारोबार नहीं करे अभी तक हम लोग, कुछ भी नहीं करे। अब गैस भराना फिर कारोबार करना बोले तो फिर रात में 2 बज जा रहे हैं, कारोबार नहीं रहा। ओला उबर रैपिडो में भी जो है सो पैसे बहुत कम हो गए कि ये टाइम धूप के टाइम तो एक सवारी नहीं मिल रही, पैसे कम हो जा रहे हैं। क्या कराना, क्या करना, कैसा खाना समझ में नहीं आ रहा है। गाड़ी के ओनर जो है सो किराया टाइम पे दियो बोल रहे हैं, डेली का डेली दियो, नहीं तो गाड़ी खींच लेते। अब वो गाड़ी चलाना, हम लोग का गैस भरना, फिर घर चलाना, स्कूल के बच्चे कैसा पढ़ाना, क्या करना समझ में नहीं आ रहा। तो CM साहब से गुजारिश है, थोड़ा ज़रा ఆటో వాళ్ళ के लिए कुछ करिए। ఫిబ్రవరి 28 నాడు ఎప్పుడైతే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై సంయుక్తంగా దాడి చేశాయో అప్పుడు ఇరాను అమెరికా స్థావరాలైన గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. దీంతో ఆయిల్ సంక్షోభం, చమురు సంక్షోభం ఏర్పడ్డది. ఈ LPG గ్యాస్ కూడా అందువల్లనే ఈ కొరత ఏర్పడిందని మనము భావించవచ్చు. ఎందుకంటే హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి 20% ఇంధనం అక్కడి నుంచే సరఫరా అవుతుంటుంది, ఆ హర్ముజ్ జలసంధి ద్వారా. కానీ అది ఇరాన్ ఆధీనంలో ఉండడం వల్ల ఇరాన్ మూసివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడ్డది. ఈ యుద్ధం ముగిస్తే కానీ ఈ ఇంధన కష్టాలు తీరేటట్లు లేవు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎక్కడ కొరత రాకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఈ ఇబ్బందులు తప్పడం లేదు. నా పేరు షేక్ వలీ, నేను టోలీ చౌకీ నుంచి వచ్చినాను. పొద్దున 8 గంటల నుంచి లైన్లో ఉన్నా. 8 గంటల నుంచి ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతుంది. మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నాయని తీరేది లేదు. గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, ప్యాసింజర్లు డబ్బులు ఇస్తలేరు, మీటర్ రేట్లు కూడా పెరగడం లేదు. మేము సంపాదించే సంపాదన ఆటోకు, రిపేర్లకు, తినడానికి కూడా సరిపోవడం లేదు. దీనివల్ల గవర్నమెంట్ కూడా మా వల్ల దయ చూపి ఏదన్నా చేయాలని విజ్ఞప్తి కోరుతున్నా. CM రేవంత్ రెడ్డి గారికి ఇదే చెప్తున్నా, మా కష్టాలనేది గుర్తించండి. బైక్ ట్యాక్సీలు ఎక్కువైపోయినాయి, ఓలా ఊబర్లో డబ్బులు రావడం లేదు సరిగ్గా. ప్రతి ఒక్క దానికి మేము చాలా బాధపడుతున్నాము. మా జీవితాలు కూడా ఇంత అంటే రోజు 100 రూపాయలు 200 సంపాదించుకుని కూడా చాలా ఆలోచించాల్సింది వస్తుంది. ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. ఆ ట్రాఫిక్లో మాకు ఇచ్చే డబ్బులు అనేది గ్యాస్కనే ఖర్చు అయిపోతున్నాయి. మాకు ఏరే పని చేయడానికి అది తెలియదు, ఎక్కడ పోయినా సరిగ్గా డబ్బులు రావు. అందుకని మేము దీన్ని నమ్ముకొని బతుకున్నాం కాబట్టి ఇదే చర్యగా నేను ముందుకు వెళ్తున్నా.
సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇదే చెప్తున్నా నేను. గ్యాస్ రేట్లని తగ్గించండి, మీటర్ మీద రేట్లు పెంచండి. ఓలా, ఊబర్లో, ర్యాపిడోలో ఇవన్నీ మీరు ఆలోచించి కొద్దిగా నిర్ణయం తీసుకొని ఆటో వాళ్ళ గురించి కొద్దిగా చూడేసి దయచేయండి. అన్న, ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య మీకు? 72 hours సార్, 3 days అయింది సార్. 3 days అవును. అవుతుంది. 3 days మలక్పేట సార్. అవు. కొన్ని బంకులలో ఎక్కువ ఉంటున్నది తీసుకుంటున్నారు, ఇక్కడ తక్కువ తీసుకుంటున్నారు తెలిసింది, నిజమే? అట్లా కాదు సార్, తక్కువ ఎక్కువ అని కాదు. ఏ పంపులు కూడా కుల్లా లేవు, అన్ని బంద్ ఉన్నాయి. ఉన్న ఒక పంపులు వచ్చేసి 500-600 బండ్లు ఉంటున్నాయి. మినిమం 3 hours 4 hours పడుతుంది. మనం బిజినెస్ దందా చేయాలన్నా, బండి కిరాయి తీయాలన్నా, ఇంటి సంసారం నడపాలన్నా, ఏం నడపాలో అర్థమవుతలేదు. మన పబ్లిక్ ప్రజలు పైసలు తీసుకొని గవర్నమెంట్ నడపడానికి చేతగాని నా కొడుకులు ఇంట్లో కూర్చోవాలి, ఏం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి? 3 hours అయింది సార్. 3 hours అయింది. నా పేరు మొగలయ్య, మా సబ్ ట్యాంక్. 8 గంటలకు వచ్చినామన్నా, 8 గంటల నుంచి ఇప్పటి వరకు లైన్లోనే ఉన్నాం. ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి పోయే వరకు భరోసా లేదు, దొరికితే మన కిస్మత్ లేకుండా లేదు. నా పేరు రవి, ఆటో డ్రైవర్ని. పొద్దున 8 గంటలకి రవీంద్ర భారతి కాడ నిలబడితే తిరిగి వచ్చిన వాళ్ళకి 11 అయిపోయింది. ఇట్లా అయితే మా కారుబారు ఎట్లా, ఆటో కిరాయి కట్టేది ఎట్లా, ఇంట్లో సంసారం ఎట్లా? ఓలా, ఊబర్లోనేమో రేట్లు పెంచలేడు, ఉన్న రేట్లు తగ్గించేసిండు. ఎట్లా చెప్పు? ఇంకా గవర్నమెంట్కే తెలియాలి, ఏమన్నా చేస్తే రేవంత్ రెడ్డి. నా పేరు ఇమ్రాన్, శ్రీరామ్ సంటేషన్ లోడింగ్ చేస్తా. చాలా కష్టం ఉంది, ఇలా 3 గంటల లైన్లో పెట్టిన బండిలే, చాలా ప్రాబ్లం ఉంది నాకు. ఆటో డ్రైవర్ ప్రవీణ్ గారు ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చారు, ఎంత టైం పట్టింది ఇక్కడ? నేను ఉదయం 7:30కి వచ్చినాను. ఇప్పుడు రవీంద్ర భారతి నుంచి ఇట్లా రైట్ ఇట్లా ఊటన్ నుంచి ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నది. పైలా 52 ఉండే, ఇప్పుడు 77 ఉంది గ్యాస్. 2-3 hours అవుతుంది మేము వచ్చి. అంటే ఇప్పుడు 53 ఉన్న గ్యాస్ ఇప్పుడు 77 అయిపోయింది. 77కు వస్తున్నారు. కొద్దిగా ఒక జాగాలో 93 ఉంది, ఒక జాగాలో 80 ఉంది, ఒక జాగాలో 76 ఉంది. అంటే దాదాపు సమానంగా డబుల్ పెంచారు. డబుల్ బెంచ్ లైన్లో 3 hours నుంచి లైన్లో ఉన్నాం మేము. ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది కొరత? ఇలా ఒక 15 days నుంచి ఉంది. 15 days నుంచి. మనతో పాటు ఈ పెట్రోల్ బంక్ యజమాని నగేష్ గారు ఉన్నారు. మేము రాస్ ఆటపేట నుంచి మా దగ్గర గ్యాస్ ఒప్పించిన కంటిన్యూస్గా ఇస్తున్నాము. పొద్దున్న అంటే డే టైంకి పోలీస్ వాళ్ళు వేయడానికి లేదన్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని. కానీ ఇవాళ మేము ఏం చేస్తామని నిన్న 9 o'clock స్టే చేసి ఇప్పుడు 9 o'clock అంటే 24 hours నాన్ స్టాప్ రన్ చేస్తున్నాం. మా పిల్లలు కూడా నాన్ స్టాప్ భోజనం చేయకుండా, ఇప్పుడు చాయ్ తాగకుండా సర్వీస్ చేస్తున్నారు. మేము ఈ డబ్బుల కోసం చేస్తలేము, ఎందుకంటే మేము పెట్రోల్ అక్కడ ఆగి ఆటో వాళ్ళకి ఇస్తేందుకు మా పర్మనెంట్ కస్టమర్లు వాళ్ళు చాలా కష్టమవుతుంది. ఒక్కొక్కడు 4 hours లైన్లో ఉన్నారు, 4 to 6 hours లైన్లో ఉన్నారు. అంటే పూర్తిగా పెట్రోల్ను ఆఫ్ చేసి ఈ ఆటో వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ 3 పైల బండి నడిస్తేనే వాళ్ళ జీవన విధానం నడుస్తుంది. దాని గురించి కరెక్ట్ అన్న, అంతే, దాని గురించి బతుకుతున్నారు వాళ్ళ ఆటో గురించి. అక్కడ పెట్రోల్ స్టాప్ చేసి రాత్రికి మేము ఓన్లీ గ్యాస్ సప్లై చేసినాం. అది కూడా కార్లో కూడా వేస్తున్నాం, మేము ఉట్టి ఆటోకలు వేస్తున్నాం. మేము ఆటోకి వేస్తే మళ్ళీ కార్లోకి వేస్తే మళ్ళీ లైన్ పెద్దగా అవుతుంది. దాని గురించి మా ఆటో వాళ్ళకు, మా పర్మనెంట్ కస్టమర్ ఏ ఆటోని అడగండి. ఇంకా మీ దగ్గర ఎంత స్టాక్ వరకు ఉన్నది సార్? ఇంకా మళ్ళీ తెప్పించుకోగలుగుతారా? వాళ్ళు ఇస్తే తెప్పించుకుంటాం. మేము మాది చేతిలో ఏం లేదు. అక్కడ సిలిండర్ వేసినాక, సిలిండర్ పూర్తి ఫిల్ చేసినాక రిమైనింగ్ స్టాక్ ఉంటేనే మాకు ఇస్తారు. ప్రయారిటీ మాకు లేదు. అయితే కూడా మా పంపు సేల్ చూసి, మా దగ్గర ఆటో ఇది చూసి వాళ్ళు మాకు ఇస్తున్నారు. అంటే ఈ ఎల్పిజి కొరత, గ్యాస్ కొరత రాకుండా చూసుకుంటామని భరోసా అయితే ఇస్తున్నారు ఆటో వాళ్ళకు. చమురు సంస్థలు మనకి అందియాలి. ఫస్ట్ చమురు సంస్థలు మనకి ప్రోడక్ట్ అందిస్తే మేము 100% వస్తాం. సార్ చెప్పినట్టు ప్రయారిటీ వచ్చేసి మనకి ఫస్ట్ సిలిండర్లు, తర్వాత కమర్షియల్ సిలిండర్, దాని తర్వాత ఆటో ఎల్పిజి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారమే నడుపుతున్నారు అనమాట. ఎప్పుడైతే ఆటో 3 చక్రాలు తిరుగుతాయో అప్పుడే ఆటో డ్రైవర్ల జీవితం సాఫీగా సాగుతుంది. వారికి 2-3 రోజుల నుంచి కూడా ఎల్పిజి ఇంధనం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. నగరం మొత్తం మీద కూడా చాలా మటుకు పెట్రోల్ బంకులు మూసివేసారు. ఉన్న ఒక దగ్గర కూడా వాళ్ళు 3-4 గంటలు లైన్లో వేచి చూస్తే కిరాయి ఆటో వాళ్ళు ఎప్పుడు పని చేసుకోవాలి, ఎప్పుడు ఆ కిరాయిలు కట్టుకోవాలని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించి వారి సమస్యను తీర్చాలని కోరుకుందాం. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.